మనలో చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది. రోజంతా చాలా బిజీగా గడుపుతాం. ఉద్యోగం, బాధ్యతలు అన్నీ ఉంటాయి. అవును. కానీ రాత్రి పడుకునే ముందు అనిపిస్తుంది, ఏంటిది, జీవితం అస్సలు ముందుకు వెళ్లడం లేదు అని. నా జీవితం ఇంతకంటే మెరుగ్గా ఉండాలి కదా అనే ఒక అసంతృప్తి. ఈ భావన చాలామందికి అనుభవమే కదా. ఖచ్చితంగా. ఒకే చక్రంలో అలా తిరుగుతున్నట్టు ఎక్కడికి చేరడం లేదన్న ఫీలింగ్. అవును, అదే. అయితే ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ సరిగ్గా ఈ సమస్యకు ఒక ప్రాక్టికల్ పరిష్కారం చూపిస్తుంది. ఓ, ఇది ఏదో మాయమంత్రం కాదు. కేవలం రోజుకొక గంట దాన్ని సరైన పద్ధతిలో కేటాయించడం ద్వారా 5 ఏళ్లలో జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవచ్చో వివరించే ఒక వ్యూహమన్నమాట. నిజం చెప్పాలంటే రోజుకొక గంటతో జీవితాన్ని మార్చుకోండి అని వినగానే ఇది కూడా అలాంటి మోటివేషనల్ స్కామ్ లాగా అనిపిస్తుంది. మార్కెట్లో ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. మరి ఈ ఆలోచనకు మూలపురుషుడు, ప్రేరణా రంగంలో ఒక దిగ్గజమంటారు, ఎర్ల్ నైటింగేల్. అవును, రైట్. ఆయన ఒక నిర్దిష్టమైన ఆచరణలో పెట్టగలిగే ఒక సిస్టమ్ ఇచ్చారు. దానికి పునాది ఆయన చెప్పిన ఒక సింపుల్ సూత్రం. ఏంటది? మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో అదే మన జీవితంగా మారుతుంది. వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఇక్కడే అసలు సమస్య. మన ఆలోచనలను మనం నియంత్రించగలమా? మనసు కోతిలాంటిదే అంటారు గదా, ఒక చోట ఉండదు. కరెక్ట్. మన ఆలోచనలను ఏది నిర్దేశిస్తుంది? మన రోజువారీ అలవాట్లు, మనం స్వీకరించే సమాచారం. అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏం చూస్తాం, ఏం వింటాం, ఎవరితో మాట్లాడతాం, ఇవన్నీ మన ఆలోచనలను నిరంతరం ప్రోగ్రాం చేస్తుంటాయి. నిజమే. అందుకే నైటింగేల్ అంటారు, బయటి ప్రపంచం మనల్ని ప్రోగ్రాం చేసే బదులు మనకు మనమే మన మెదడును ప్రోగ్రాం చేసుకోవాలి అని. ఓకే. దానికి ఆయన సూచించిన సమయం రోజుకు కేవలం 1 గంట. ఇది అదనపు సమయం కాదు, అత్యంత ప్రాధాన్యత గల సమయం. పేదవారికి ధనవంతులకు ఉండేది ఒకే సమయం. తేడా అంతా ఆ 1 గంటను ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా. సరే, ఆ గంటను ఎలా విభజించి ఉపయోగించుకోవాలో వివరంగా చూద్దాం. నైటింగేల్ దీనికేమైనా నిర్దిష్టమైన ఫార్ములా ఇచ్చారా? ఇచ్చారు. అందుకే ఇది మిగతా వాటికంటా భిన్నమైనది. ఆయన ఆ 1 గంటను 3 సమాన భాగాలుగా విభజించమని చెప్పారు. 3 భాగాలుగా? అవును. ప్రతి భాగానికి 20 నిమిషాలు. మొదటిది 20 నిమిషాల పఠనం, చదవడం. రెండవది 20 నిమిషాల శ్రవణం, అంటే వినడం. ఓకే. మూడవది 20 నిమిషాలు రాయడం మరియు ఆలోచించడం. ఈ 3 కలిసి మన మెదడుకు ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేస్తాయి. ఓకే, ఇది ఆసక్తికరంగా ఉంది. దీని కొంచెం వివరంగా చర్చిద్దాం. మొదటిది 20 నిమిషాల పఠనం. అంటే ఏ పుస్తకాలు చదవాలి? కాలక్షేపానికి నవళ్ళు, కథలు చదివితే సరిపోతుందా? లేదు. ఇక్కడ ఉద్దేశం వినోదం కాదు, ఎదుగుదల. మైండ్సెట్, డబ్బు, విజయం, కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, ఇలాంటి జీవిత నైపుణ్యాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలి. అంటే సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలంటారా? ఒక రకంగా అవును, కానీ కేవలం విజయం గురించి చదవడం కాదు. ఉదాహరణకు థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో లాంటి పుస్తకం చదివారనుకోండి. ఓ, డానియల్ కానమాన్ పుస్తకం. అవును. అది చదివితే మన నిర్ణయాలను మనకు తెలియకుండానే ప్రభావితం చేసే కాగ్నిటివ్ బయాసెస్ గురించి తెలుస్తుంది. ఆ ఒక్క ఇన్సైట్ మన ఆర్థిక నిర్ణయాలను పూర్తిగా మార్చేయగలదు. నిజమే. రోజుకు 10-15 పేజీలు చదివినా చాలు. అంతే. ప్రతి పేజీ మన పాత ఆలోచనా విధానాలను సవాలు చేస్తూ మన భవిష్యత్తును నిశ్శబ్దంగా మారుస్తుంది. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. 20 నిమిషాలు వినడం. ఇది చాలా శక్తివంతమైన పద్ధతి అంటున్నారు. అవును. ఆడియో బుక్స్, ప్రేరణాత్మక ప్రసంగాలు లేదా నైపుణ్యాలను నేర్పించే కంటెంట్ వినడం. ప్రయాణం చేస్తున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు ఇది సులభమే. కానీ చాలామంది పాటలు వింటూనే రిలాక్స్ అవుతారు. కరెక్ట్. ఆ ప్రశాంతతను వదులుకుని మళ్లీ మెదడుకు పని చెప్పే కంటెంట్ వినడం వల్ల బర్నౌట్ రాదా? ఇది చాలా ఆచరణాత్మకమైన సందేహం. ఇక్కడ ఉద్దేశ్యం వినోదాన్ని పూర్తిగా వదిలేయమని కాదు, కానీ ఆ సమయాన్ని కూడా ఒక అవకాశంగా చూడమని. ఓకే. ఉదాహరణకు ఆఫీస్కు వెళ్లేటప్పుడు ఒక 20 నిమిషాల పాటు ఆడియో బుక్ వినొచ్చు. అది రోజును ఒక పాజిటివ్ నోట్లో ప్రారంభిస్తుంది. చాలామంది పాటలతో సమయాన్ని వృధా చేస్తే, విజేతలు ఆలోచనలతో సమయాన్ని నిర్మిస్తారు. ఖచ్చితంగా. చెవులు ఖాళీగా ఉన్న ప్రతి నిమిషం నేర్చుకోవడానికి ఒక అవకాశం. ఇక మూడవది అత్యంత కీలకమైన భాగమంటున్నారు, 20 నిమిషాల పాటు ఆలోచించడం మరియు వ్రాయడం. అవును. చదవడం, వినడం ద్వారా మనం సమాచారాన్ని లోపలికి తీసుకుంటాం. కాని వ్రాయడమంటే ఏం రాయాలి?
తెల్ల కాగితం ముందు కూర్చుంటే చాలామందికి ఏమీ తోచదు గదా. నిజమే. అందుకే దీన్నొక మిలియనేర్ హ్యాబిట్ అంటారు. ఎందుకంటే ఇది చాలా కష్టమైనది, కానీ అత్యంత ప్రభావవంతమైనది. ఈ సమయంలో నేను ఎవరు కావాలి, నా జీవితం 5 ఏళ్ల తరువాత ఎలా ఉండాలి, నా ఆర్థిక లక్ష్యాలు ఏమిటి లాంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మొదట్లో కష్టంగానే ఉంటుంది. ఖచ్చితంగా. మొదట్లో ఏమీ తోచకపోవచ్చు. నాకు తెలిసిన ఒకాయన ఈ సూత్రాన్ని పాటించడం మొదలుపెట్టారు. మొదటి నెలంతా ఆయన తన రైటింగ్ టైంలో నాకు రాయడానికి ఏమీ తోచడం లేదు అని మాత్రమే రాసేవారు. ఓ. కాని 2వ నెల నుంచి చిన్న చిన్న వ్యాపార ఐడియాలు రావడం మొదలైంది. ఈ రోజు ఆయన ఒక విజయవంతమైన ఆన్లైన్ స్టోర్ నడుపుతున్నారు. ఆ 20 నిమిషాలే దానికి పునాది. అంటే మనం ఒక లక్ష్యాన్ని పదే పదే రాసినప్పుడు అది మన మెదడుపై ఏదైనా శాస్త్రీయంగా ప్రభావం చూపుతుందా, లేక ఇది కేవలం ఒక మానసిక వ్యాయామమా? ఇది కేవలం మానసికం కాదు. దీని వెనుక న్యూరోసైన్స్ ఉంది. అవునా? మనమొక లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించి దాని పదే పదే రాసినప్పుడు మన మెదడులోని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఒక ఫిల్టర్ను మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. అనంతమైన సమాచారం నుండి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో దానికి సంబంధించిన అవకాశాలను, వ్యక్తులను, సమాచారాన్ని మాత్రమే మన మెదడు మనకు చూపిస్తుంది. వావ్! అది యాదృచ్ఛికం కాదు, మన మెదడుకు ఇచ్చిన ఆదేశం అన్నమాట. అంతే. ఇది కేవలం కలలు కనడం కాదు. ఆ కలలను వాస్తవికతగా మార్చడానికి మెదడుకొక ప్రణాళికను అందించడం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, రోజుకు 1 గంట అనేది చిన్నదిగా అనిపించవచ్చు, కాని దీని దీర్ఘకాలిక ప్రభావం 5 ఏళ్లలో 1825 గంటలవుతుంది. అవును, 1825 గంటల కేంద్రీకృత విద్య. ఒక సాధారణ డిగ్రీ కంటే శక్తివంతమైనది అంటున్నారు. ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా? ఎందుకంటే డిగ్రీకి ఒక గుర్తింపు ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది. ఈ స్వీయ చదువుకు అలాంటి గ్యారంటీ ఏముంటుంది? అద్భుతమైన పాయింట్. ఇక్కడ తేడాను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. డిగ్రీ మనకు బయటి ప్రపంచంలో గుర్తింపు, ఉద్యోగానికి అవసరమైన అర్హతను ఇస్తుంది. అది చాలా ముఖ్యం, కాదనట్లేదు. కానీ ఈ 1 గంట అలవాటు మన అంతర్గత ప్రపంచాన్ని నిర్మిస్తుంది. ఇది మనల్ని కేవలం ఉద్యోగిగా కాకుండా ఒక సృష్టికర్తగా, ఒక నాయకుడిగా, ఒక విజేతగా తయారుచేస్తుంది. దీన్ని ఒక వెదురు చెట్టు కథలా ఊహించుకోవచ్చు. వెదురు చెట్టు కథ చెప్పండి. చైనీస్ వెదురు చెట్టును నాటినప్పుడు మొదటి 4 ఏళ్లు భూమిపైన 1 అంగుళం కూడా పెరగదు. 4 ఏళ్లు? అవును. దానికి నీళ్లు పోస్తూ సంరక్షిస్తూ ఉండాలి. చాలామంది ఓపిక లేక మధ్యలోనే వదిలేస్తారు. కాని అసలు విషయమేంటంటే భూమి లోపల ఆ 4 ఏళ్లలో దాని వేర్లు విస్తృతంగా వ్యాపిస్తాయి. ఓకే. 5వ సంవత్సరంలో కేవలం 6 వారాల్లో ఆ చెట్టు 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది. నమ్మశక్యంగా లేదు. ఈ 1 గంట అలవాటు కూడా అలాంటిదే. మొదటి కొన్ని నెలలు, బహుశా సంవత్సరం కూడా ఫలితం కనిపించకపోవచ్చు. కాని ఆ సమయంలో మీ జ్ఞానం, మీ నైపుణ్యాలు, మీ ఆలోచనా విధానం అనే వేర్లు లోపల బలంగా తయారవుతాయి. ఆ తర్వాత వచ్చే ఎదుగుదల అనూహ్యంగా వేగంగా ఉంటుంది. అద్భుతమైన పోలిక. అంటే తక్షణ ఫలితాలు ఆశించకుండా ప్రాసెస్ని నమ్మాలి. అయితే ఇదంతా వినడానికి చాలా బాగుంది, కానీ ఆచరణలో పెట్టేటప్పుడొచ్చే అతిపెద్ద అడ్డంకి నాకు సమయం లేదు అనేది. ఉదయం లేస్తే ఆఫీస్ హడావిడి, సాయంత్రం ఇంటికొస్తే కుటుంబ బాధ్యతలు. ఈ మధ్యలో నాకంటూ సమయం ఎక్కడ దొరుకుతుంది అని వాదిస్తారు. ఇది వాస్తవమే. చాలామంది జీవితాలు బిజీగా ఉంటాయి. కాని మనం నిజాయితీగా మన 24 గంటల సమయాన్ని విశ్లేషిస్తే సమయం ఎక్కడికి పోతుందో అర్థమవుతుంది. అంటే సోషల్ మీడియా, టీవీ? అవును. సోషల్ మీడియాలో రీల్స్ చూడ్డానికి, టీవీ సీరియల్స్ చూడ్డానికి, స్నేహితులతో అనవసరమైన చర్చలకు గంటల తరబడి సమయముంటుంది. కేవలం తమ భవిష్యత్తును నిర్మించుకోటానికి మాత్రం సమయముండదు. ఇది సమయం లేకపోవడం కాదు, ప్రాధాన్యత ఇవ్వకపోవడం. ఖచ్చితంగా. అది నిజమే. కాని ఇంకో పాయింట్ ఉంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ 24 గంటలే ఉంటాయి. అది వాస్తవం. అవును. రోజువారీ మనుగడ కోసం పోరాడే వ్యక్తికి ఈ 1 గంటను కేటాయించే మానసిక స్థైర్యం, శక్తి ఎలా వస్తుంది? ఇది చాలా ముఖ్యమైన, సున్నితమైన ప్రశ్న. మీరు చెప్పింది 100కి 100 పాళ్లు నిజం. ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి మానసిక భారం ఎక్కువగా ఉంటుంది. అవును. అలాంటి పరిస్థితుల్లో మొదటి రోజే 1 గంట కేటాయించటం అసాధ్యం అనిపించవచ్చు.
అందుకే అలాంటి వారు 2 నిమిషాల నియమం పాటించాలి. 2 నిమిషాల నియమం అదెలా? ఒక కొత్త అలవాటును మొదలు పెట్టాలంటే దాన్ని ఎంత సులభంగా వీలైతే అంత సులభంగా మార్చుకోవాలి. 1 గంట పుస్తకం చదవలేకపోతే పర్లేదు, కేవలం 2 నిమిషాలు చదవండి. కేవలం 2 నిమిషాలా? అంతే. 2 నిమిషాలు ఒక ఆడియో వినండి. 2 నిమిషాలు మీ లక్ష్యం గురించి రాయండి. అలవాటును మొదలుపెట్టడం ముఖ్యం, దాని సమయం కాదు. క్రమశిక్షణ అంటే మనల్ని మనం శిక్షించుకోవడం కాదు, మనకు మనమే సులభతరం చేసుకోవడం. చాలా ప్రాక్టికల్ సలహా. అంటే పరిపూర్ణత కోసం చూడకుండా కేవలం ప్రారంభించడం మీద దృష్టి పెట్టాలి. అవును. ఈ చర్చను ముగించే ముందు ఈ సూత్రం యొక్క సారాంశం ఒక్కటే అనిపిస్తుంది. జీవితం మారడానికి ఏదో పెద్ద అద్భుతం జరగాల్సిన అవసరం లేదు. ఈ చిన్న క్రమశిక్షణతో కూడిన అలవాటు చాలు. ఖచ్చితంగా. ఇది ఒక పెట్టుబడి. డబ్బుతో పెట్టే పెట్టుబడికి నష్టభయం ఉండొచ్చు, కానీ మన మెదడుపై, మన నైపుణ్యాలపై పెట్టే ఈ సమయమనే పెట్టుబడికి వచ్చే రాబడి అనంతంగా ఉంటుంది. దానికి ఎటువంటి నష్టభయం ఉండదు. ఉండదు. ఈ రోజు మొదలుపెట్టిన ఆ 2 నిమిషాల పఠనం 5 ఏళ్ల తర్వాత మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోందో మనం ఊహించలేం. నైటింగేల్ సూత్రం ప్రకారం ఆ 1 గంటలో కొత్త ఆలోచనలను మనస్సులోకి ఎలా తీసుకెళ్లాలో, దాని ద్వారా మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలో మనం చర్చించాం. ఇది మన ఎదుగుదలకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన మరో విషయం ఉంది. చెప్పండి. ఈ 1 గంట అనేది మన మెదడుకు ఒక కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం లాంటిదనుకుంటే, మరి మిగిలిన 23 గంటల్లో మన పాత అలవాట్లు, మన చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం, ఆ పాత ఆలోచనా విధానాలు ఆ కొత్త సాఫ్ట్వేర్ని వ్యతిరేకిస్తాయి కదా. ఖచ్చితంగా. ఆ అంతర్గత సంఘర్షణను ఎలా ఎదుర్కోవాలనేది బహుశా తదుపరి ఆలోచించాల్సిన విషయం. ఆ కొత్త జ్ఞానాన్ని రోజంతా ఎలా కాపాడుకోవాలి, ఎలా ఆచరణలో పెట్టాలి అనేది కూడా అంతే ముఖ్యం.